థ్యాంక్ యూ అండి ఈ స్టోరీ నా దగ్గరికి పట్టుకొచ్చినందుకు. అలాగే మా సుబ్రహ్మణ్యం గారికి థ్యాంక్ యూ అండి ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినందుకు. అండ్ టెక్నీషియన్స్ అందరూ కూడా, రాధన్ గారు, కెమెరామెన్ మా సాయి శ్రీరామ్ గారు, అట్లాగే ఎడిటర్ కార్తీక్, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి తీసుకొచ్చిన చారీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అండ్ యాక్టర్స్ అందరూ సుమంత్ గారు థ్యాంక్ యూ అండి. అండ్ యాక్టర్స్ దీంట్లో నేను, హీరోయిన్ సత్య గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అందరు యాక్టర్లు కూడా చాలా చాలా బాగా చేశారు. చాలా సింపుల్ క్యారెక్టర్స్, ఒక టౌనిష్ మైండ్ సెట్ ఉండే కుర్రాడి కదా. ఈ అమ్మాయి చాలా బాగా చేసింది, నిజంగానే చాలా బాగా చేసింది. అంటే గమ్మున మనం మొహమాటంకి వచ్చినప్పుడు చెప్తాం అలాగా, అలా కాదు. మీరు సినిమా చూసి అర్థం అవుతుంది, చాలా 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 బాగా చేసింది. స్టెప్ ఇదా, అదే ఆయన రన్నింగ్ అండి. ఇప్పుడు ఆయన నడుస్తుంది కాబట్టి ఎవరు వినిపించట్లా, కొంచెం హెల్త్ బాగాలేదు, నన్ను చెవులు కూడా మూసుకుపోయాయి. అది హుక్ స్టెప్ కాదు, ఆశీర్వాదం. అది మీ సినిమా చూస్తారు, ఆశీర్వాదం. అది నేను జాతకాలను నమ్ముతాను. ఏదైనా జాతకాలు నమ్ముతారు మీరు అందరూ? సూపర్ సూపర్. సరే ఒక్క నిమిషం ఆగండి. శ్రీ విష్ణు గారు, నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి మీరు. నా చేయి చూసి ఎల్లుండి నేను డెబ్యూగా చేస్తున్న హే బలవంత్ సినిమా రిలీజ్ అవబోతుంది. సో నా పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది? సినిమా సూపర్ హిట్ అండి, డౌట్ లేదు. సినిమా సూపర్ హిట్ అండి, డౌట్ లేదంట. సో శ్రీ విష్ణు గారు చెప్పారంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ ఖచ్చితంగా అవుతుంది. ముందుగానే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అదండి ఏంటేంటి డైలాగా? బొక్కేం కాదా, అది ఒంగోలులో ఫేమస్ డైలాగ్ అంట, ఆయన రాసింది అది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వచ్చిన కొంచెం ఓపికగా వచ్చేటప్పుడు తప్పకుండా చేస్తాను నెక్స్ట్ టైం కొత్త స్టెప్స్. థ్యాంక్ యూ. బర్త్డే రోజు రిలీజ్ మరి తప్పకుండా వెళ్ళి సెలబ్రేట్ చేసుకోండి మీ ఫ్యామిలీతో, ఖచ్చితంగా నచ్చుతుంది అందరికీ. థ్యాంక్ యూ.